ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ క్లయింట్ కి చూడండి ఎంత హెయిర్ లాస్ అయిందో. మొత్తం ఇక్కడ అంతా పోయింది, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా పోయింది, సో ఈ ఫ్రంట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మేము మెజర్మెంట్ తీసుకొని ఏ ప్యాచ్ అయితే సార్ కి సూట్ అవుతుందో అదే మాత్రమే మేము ఫిక్స్ చేసి హెయిర్ స్టైల్ సెట్ చేసి పెడతాం అన్నమాట. ఇప్పుడు మీకు సార్ యొక్క చేంజ్ ఓవర్ మీకు చూపిస్తాను, ఎట్లా చేంజ్ అవుతారు ఏంటనేది హెయిర్ పెట్టిన తర్వాత. మనం టేప్ సిస్టమ్ పెడుతున్నాం సార్ కి టేప్ సిస్టమే కావాలని అన్నారు, సో టేప్ సిస్టమ్ పెడుతున్నాము. చూడండి అసలు ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంటుందో. సో ఇదంతా హెయిర్ కట్ చేసిన తర్వాత అన్నమాట, ప్యాచ్ హెయిర్ కట్ చేసిన తర్వాత. అంటే ఈ మోడల్ మనకు పర్సన్ కి సెట్ అవుతుంది. చూడండి సార్ లుక్ ఎంత చేంజ్ అయింది. సూపర్. అసలు మొత్తానికి అసలు లుక్ చేంజ్ అయిపోయింది. బేసికలీ ఏంటంటే మోనోఫిలమెంట్ ప్యాచ్ ఇట్లా ఉంటది. బేసిక్ మోడల్. ఇది మోనోఫిలమెంట్ ప్యాచ్, బ్లాక్ కలర్ అన్నమాట, నేచురల్ బ్లాక్ ఇది. సో 6 inches ఉంటది అనమాట హెయిర్. సో దీన్ని మనము వాళ్ళకి ఎలా అయితే హెయిర్ స్టైల్ కావాలో అట్లా మనము కట్ చేస్తాం. ఇది కూడా ముందు 6 inches ఉంటాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది స్కిన్ బేస్ చాలా మంది అడుగుతా ఉంటారు, ఇట్లా నేచురల్ గా స్కిన్ బేస్ లాగా కావాలి అని. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది స్మూత్ ఉంటది అనమాట, హై క్వాలిటీ. ఇది హెడ్ మీద పెట్టినా గానీ అంత ఇచ్చింగ్ సెన్సేషన్స్ ఇట్లాంటివి ఉండవు, స్మూత్ గా ఉంటది పెట్టినా. డైరెక్ట్ స్కాల్ప్ లుక్ లాగా ఉంటది ఇది. మీరు చూసుకుంటే ఎక్కడ నుంచి కోన్ చేసుకున్నా గానీ ఎక్కడ నుంచి హెయిర్ తీసిన స్కాల్ప్ లాగా ఉంటది. ఇది చూడండి, ఇది 9'6" దీని సైజ్, ఇది 7'5". సో 7'5" ప్యాచ్ పట్టిన వాళ్ళకి ఇప్పుడు 9'6" పెట్టినాను అనుకోండి, వర్కౌట్ కాదు ఇన్ ద సెన్స్ చాలా చెడ్డాలంగా అనిపిస్తుంది. అతని హెయిర్ డ్యామేజ్ చేసినట్టు అయిపోతుంది, అట్ ద సేమ్ టైమ్ మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ హెయిర్ లాస్ ఎంత వరకు ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని ఆ సైజ్ ప్యాచ్ మాత్రమే మేము రిప్లేస్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. హాయ్ అన్న. హలో, ఎలా ఉన్నారు అన్న? అంతా ఫైన్. మన స్టూడియో గురించి, మన బిజినెస్ గురించి చెప్పండి మనది. సో బేసికలీ ఏంటంటే మనము బాల్డెస్ ఉన్న వాళ్ళకి కానీ, బట్టతల వాళ్ళకి కానీ, హెయిర్ లాస్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మనము నాన్ సర్జికల్ గా హెయిర్ ఫిక్సింగ్ అనేది చేస్తాం. నేచురల్ గా కనిపించేలాగా, నాన్ సర్జికల్, సర్జరీ కాకుండా. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో దీన్ని మనము డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లుంటది ఏంటి అనేది. డీటెయిల్స్ చెప్పండి, అడ్రస్ డీటెయిల్స్ చెప్పండి. అడ్రస్ వచ్చి ఏస్రావు నగర్. ఇది మీరు డైరెక్ట్ గా ఒకవేళ సికింద్రాబాద్ నుంచి వచ్చినా గానీ, బస్ లో వచ్చినా గానీ 60 నెంబర్ బస్ కి శారదా అనగానే మీకు స్టాప్ ముంగట్నే ఆగిపోతుంది. మీకు లొకేషన్ గురించి ఎనీ డౌట్స్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి. అంటే ఆబ్వియస్ గా కింద నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను. స్టూడియో పేరు ఏంటిదన్న? లుక్ గుడ్ హెయిర్ స్టూడియో. అంటే అన్ని వెరైటీస్ ఉంటాయి అన్న దీనిలో మనకి? ఏమన్నా చాలా వెరైటీస్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి, ఇందులో క్వాలిటీస్ ఉంటాయి. బేసిక్ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్పెన్సివ్ ప్యాచెస్ వరకు కూడా ఉంటాయి అన్నమాట. నార్మల్ గా బేసిక్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్? బేసిక్ అయితే 7,000 లో ఉంది ప్రెసెంట్ అయితే. చేంజ్ తగ్గొచ్చు పెరగొచ్చు, అట్లా ప్రస్తుతానికి అయితే 7,000 నుంచి స్టార్ట్ ఉంది. ఎక్స్పైరీ డేట్ ఏమైనా వ్యాలిడిటీ ఏమైనా ఉంటుంది? ఎక్స్పైరీ డేట్ అని కాదు, ఇది మెయింటెనెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత ఎక్కువ రోజులు వస్తుంది. నార్మల్ గా అయితే ఇది 8 months పైనే వస్తుంది. ఒక్కొక్కరు 1.5 year మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒకరు 1 year మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ ఆన్ మెయింటైన్ చేసే బట్టి ఉంటుంది మన దగ్గర. ఒకసారి మన దగ్గర వెరైటీస్ ఏమేమి ఉంటాయి? వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే ఇక్కడ పెట్టినాను నేను. బల్క్ ఉంటే అన్ని చెప్పినా కానీ క్లమ్సీ అయిపోతుంది. సో బేసికలీ ఏంటంటే మోనోఫిలమెంట్ ప్యాచ్ ఇట్లా ఉంటది. బేసిక్ మోడల్. ఇది మోనోఫిలమెంట్ ప్యాచ్, బ్లాక్ కలర్ అన్నమాట, నేచురల్ బ్లాక్ ఇది. సో 6 inches ఉంటది అనమాట హెయిర్. సో దీన్ని మనము వాళ్ళకి ఎలా అయితే హెయిర్ స్టైల్ కావాలో అట్లా మనము కట్ చేస్తాం. ఇది కూడా ముందు 6 inches ఉంటాయి. ఇది డమ్మీ అనమాట. స్టార్టింగ్ లో ఇలా నేచురల్ హ్యూమన్ హెయిర్, మొత్తం హ్యూమన్ సింథటిక్ లేకపోతే రబ్బర్ లేకపోతే ప్లాస్టిక్ ఇట్లాంటివి అస్సలు మొత్తం నేచురల్ హ్యూమన్ హెయిర్. అందుకే ఆ లుక్ అనేది వస్తుంది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. B&W హెయిర్ అని, ఇట్లా సిల్క్ బేస్ అని, ఇట్లా ఫుల్ లేస్ అని, ఇట్లా చాలా ఉంటాయి.
అది కాస్ట్ దేని మీద వ్యారీ అవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ హెయిర్ మీద. ఓకే, ఇప్పుడు ఈ హెయిర్ చూసుకుంటే మీకు సిల్కీ స్మూత్ ఉంటది అనమాట. ఓకే, బేసిక్ ప్యాచ్ ఎట్లా ఉంటది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, గ్రేడింగ్ లాగా, ఓకే, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ లాగా. ఓకే, ఏ గ్రేడ్ నంబర్ 1, ఓకే, బి గ్రేడ్ క్వాలిటీ తగ్గుతుంది, సి గ్రేడ్ క్వాలిటీ. సో ఇప్పుడు ఎక్స్పెన్సివ్ ప్యాచెస్ మీద వాడేటి అంతా ఏ గ్రేడ్ క్వాలిటీ హెయిర్ వాడతారు. ఓకే, అందులో డెన్సిటీ అంటున్నా, ఇది క్వాలిటీ ఆఫ్ హెయిర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఇది సిల్కీ స్మూత్ ఉంది కదా, బేసిక్ ప్యాచ్ అంత సిల్కీ ఉండదు. ఓకే, బట్ అది కూడా పెట్టుకోవచ్చు, గుడ్ క్వాలిటీ. కానీ హెయిర్ లో కొంచెం క్వాలిటీ చేంజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు బేస్ లో కూడా, ఇప్పుడు ఇది మీరు చూసుకుంటే లేస్ మీద నాటింగ్ అయి ఉంది ఇది. ఓకే, సో దీని క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇది మోనోఫిలమెంట్ ప్యాచ్, ఓకే, దీని బేస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇది స్మూత్ ఉంటుంది. ఇప్పుడు మీరు బేస్ బట్టి కూడా ఉంటుంది మనకు. బేస్ కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది స్కిన్ బేస్ చాలా మంది అడుగుతా ఉంటారు, ఇట్లా నేచురల్ గా స్కిన్ బేస్ లాగా కావాలి అని. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది స్మూత్ ఉంటుంది అన్నమాట, హై క్వాలిటీ. ఇది హెడ్ మీద పెట్టినా గానీ అంత ఇచ్చింగ్ సెన్సేషన్స్ ఇట్లాంటివి ఉండవు, స్మూత్ గా ఉంటుంది పెట్టినా. డైరెక్ట్ స్కాల్ప్ లుక్ లాగా ఉంటది ఇది. మీరు చూసుకుంటే ఎక్కడ నుంచి కోమ్ చేసుకున్నా గానీ, ఎక్కడ నుంచి హెయిర్ తీసి స్కాల్ప్ లాగా ఉంటది. ఇది చాలా మంది యూట్యూబ్ లో, అక్కడ ఇన్స్టాలో, అక్కడ ఇక్కడ చూసి ఇది కావాలి అని వస్తా ఉంటారు అనమాట. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, నాట్ యాజ్ మచ్ యాజ్ అదర్ స్టూడియోస్. మిగతా స్టూడియోస్ తో పోల్చుకుంటే మన దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ బెస్ట్ ప్రైజెస్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం నేను అస్సలు ఫేక్ ని గానీ కాపీస్ ని గానీ అస్సలు ఎంటర్టైన్ చేయను. సో ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో దొరుకుతున్నాయి సార్, ఆన్లైన్ లో ఎంత తక్కువ ఉంది అంటున్నారు. కానీ ఆన్లైన్ లో దొరికేది ఎట్లుంటది అనేది ఇక మీరు తీసుకున్న తర్వాత తెలుస్తుంది. మన హెయిర్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటది. మనం ఏంటంటే సెలెక్ట్ తీసుకొని వస్తాం. మేము డైరెక్ట్ మేకర్స్ నుంచి, మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తెచ్చుకుంటాము. ఇట్లా డైరెక్ట్ ఆర్డర్ చేసి తెచ్చుకుంటాం. ఎందుకంటే మీకు డిఫరెన్స్ చూపిస్తాను. నా దగ్గర ఒక ప్యాచ్ ఉంది, ఫేక్ ప్యాచ్. ఓకేనా, ఇప్పుడు ఇది మిరాజ్ ప్యాచ్. చూడండి, మిరాజ్ ప్యాచ్ ఇది. గోల్డెన్ మిరాజ్. రైట్, నేమ్ సేమ్ ఉన్నాయి, ఈ స్టాంప్ ఉంది, అదే కంపెనీ కోడ్ స్టాంప్. మళ్ళీ ఇవి చూసుకుంటే ఇవి ఆన్లైన్ లో, ఇది ఆన్లైన్ సామాన్. ఇది చూడండి, ఇది ఎంత హెయిర్ క్వాలిటీ చూస్తే చూడండి అంత చిక్కులు అంటారు కదా, గట్టి హెయిర్ ఇదంతా. ఇది డి గ్రేడ్ హెయిర్. ఇది డి అని కూడా నేను అనను, దానికంటే దరిద్రమైన హెయిర్ ఇది. దీన్ని మిరాజ్ అని చెప్పి, స్కిన్ బేస్ అని చెప్పి, స్కిన్ బేస్ ఉంది. ఎంత స్కిన్ బేస్ ఉంటే ఏం లాభం, నీకు హెయిర్ క్వాలిటీ లేదు. ఇది పెట్టుకుంటే అసలు ఈజీగా పట్టేస్తుంది. చూడండి ఎంత రఫ్ హెయిర్, యాంగిల్ అయిపోయింది మొత్తం. ఇది వాడక ముందే ఇట్లుంది అంటే వాడిన తర్వాత ఎట్లుంటది. సో ఇది ఆన్లైన్, ఇది మెయిన్ తెచ్చేది. ఇది ఒరిజినల్ క్వాలిటీ. ఇది హెయిర్ లో స్మూత్నెస్ గానీ ఏది ఎటు సైడ్ కోమ్ చేసినా గానీ ఇది సేమ్ రియల్ హెయిర్ లాగానే కోమ్ చేసుకోవచ్చు. అన్ని సైడ్స్ కోమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అట్లా ఉండదు. దీని నాటింగ్ డిఫరెంట్ ఉంటది. దీంట్లో కోమింగ్ అసలు చేయలేదు. చూడండి నాటింగ్ ఎట్లుందో, ఇట్లా లేదు, చిక్కులు మొత్తం. సో ఇది ఆన్లైన్ లో ఇట్లా ఉంటాయి, అందుకే అంత తక్కువ రేట్ కి అమ్ముతున్నారు. ఇది కాపీ, ఇది డూప్లికేట్ అనమాట. నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఇది జస్ట్ పబ్లిక్ అర్థం కావడానికి నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. ఓకేనా, ఎందుకు ఆన్లైన్ లో ఇంతమంది తీసుకుంటున్నారు, మరి నాకెందుకు దొరకట్లేదు ఇంత తక్కువ అని చెప్పి నేను ఆర్డర్ చేస్తాను. ఆర్డర్ చేసిన తర్వాత నేను పెట్టుకున్నా, ఇంకా కంపారిజన్ ఉంటది కదా, కస్టమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సరే, చాలా మంది అంటారు, అందరూ ఆన్లైన్ లో అందరు సర్చ్ చేస్తారు, నేనైనా ఆన్లైన్ లో సర్చ్ చేస్తాను. ఏదైనా ప్రొడక్ట్ కొనాలన్నా అరే ఆన్లైన్ లో తక్కువ వస్తుందని చెప్పి తక్కువ తీసుకుంటాను. కానీ నీకు అంత క్వాలిటీ రాదు. కాపీ అన్న వస్తుంది, లేదన్నా డూప్లికేట్ అన్న వస్తుంది. ఒరిజినల్ ఇంపాసిబుల్ అసలు. అంటే 6,000 7,000 నుంచి ఎంత వరకు హై క్వాలిటీ మన దగ్గర 35,000 లాస్ట్. ఓకేనా, ఆ 35 ని చాలా స్టూడియోస్ 60, 70, 80 అట్లా చెప్తారనమాట. మనది 35 వరకే లాస్ట్. 35 వరకు మీకు ఒరిజినల్ పీస్ హై క్వాలిటీ హెయిర్ దొరుకుతుంది మీకు. అట్లా ఓన్లీ జెంట్స్ కేనా, లేడీస్ కూడా? లేడీస్ కి కూడా ఉంటాయి మన దగ్గర. లైక్ ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ ఉండడము, హెయిర్ లాస్ అవ్వడము, సమ్ మెడికల్ ఇష్యూస్ ఉండడము, లేకపోతే నార్మల్ గా కూడా హెయిర్ లాస్ అవ్వడము, అట్లాంటి వాళ్ళకి టాపర్స్ ఉంటాయి,
ఫీమేల్ టాపర్స్ ఉంటాయి, హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, క్లిప్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, విగ్స్ కూడా ఉంటాయి. అది ఆర్డర్ బేస్డ్, ఎందుకంటే అది చెక్ చేసుకోవాలి మేము, ఆ సైజ్ చెక్ చేసుకోవాలి. సైజ్ చెక్ చేసుకున్న తర్వాత మేము ఆర్డర్ చేస్తాం. కస్టమర్ కి ఎంత ప్రాబ్లం ఉంది, హెయిర్ లాస్ ఎంత ఉంది అనేది ఆ మెజర్మెంట్స్ కూడా చాలా వ్యారీ అవుతా ఉంటాయి. అవి ఉమెన్స్ వి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. రియల్ హెయిర్ కదా, అంటే 6 ఇంచ్, అది అట్లా కాదు, 18 ఇంచెస్ నుంచి 32 ఇంచెస్ 34 ఇంచెస్ వరకు కూడా వెళ్తుంది అన్నమాట. లెంతీ హెయిర్ కదా, సో దాని ప్రకారం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే మగవాళ్ళే మన దగ్గర రెడీగా ఉంటాయి. ఎందుకంటే మగవాళ్ళే ఇప్పుడు ఎట్లుంటది అంటే దీంట్లో సైజెస్ మీకు ఇంకొకటి సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలా స్మాల్ సైజ్ పోతుంది అనమాట హెయిర్, వాళ్ళకి 7'5". ఇప్పుడు లెంత్ ఎక్కువ పోయిన వాళ్ళకి వేరే సైజ్ ప్యాచెస్ పెట్టడము. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది చూడండి, ఇది 9'6" దీని సైజ్, ఇది 7'5". సో 7'5" ప్యాచ్ పట్టిన వాళ్ళకి ఇప్పుడు 9'6" పెట్టినాను అనుకోండి, వర్కౌట్ కాదు ఇన్ ద సెన్స్ చాలా చెండాలంగా అనిపిస్తుంది. అతని హెయిర్ డ్యామేజ్ చేసినట్టు అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ హెయిర్ లాస్ ఎంత వరకు ఉందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని ఆ సైజ్ ప్యాచ్ మాత్రమే మేము రిప్లేస్ చేస్తాం. అప్పుడే న్యాచురాలిటీ అనేది ఉంటుంది. అనవసరంగా నా దగ్గర సైజ్ లేదని చెప్పి వాళ్ళ ఉన్న హెయిర్ ని తీసేయడము అట్లా చాలా మంది చేస్తారు. చెప్పరు మీ సైజ్ ఇంత అని, చెప్పకుండా వాళ్ళ దగ్గర ఉన్న సైజ్ మాత్రం పెట్టేస్తారు అనమాట. తర్వాత ఎప్పుడు మా దగ్గర సర్వీస్ కి వస్తారు కదా బయట చేయించుకున్న వాళ్ళు, సో మేము రియలైజ్ వాళ్ళకి చెప్తాం అనమాట, మీది సైజ్ ఇది కాదు సార్, మీకు చాలా చిన్న సైజ్ పడుతుంది, మీకు హెయిర్ ఎక్కువ తీసేసి పెట్టేసినారు అని. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ హైదరాబాద్ వాళ్ళు అయితే స్టూడియోకి వచ్చి మనకు ఏ సెట్ అవుతుందో చూసుకుంటాం. బయట వాళ్ళు ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు సార్? బయట వాళ్ళు మీరు మెజర్మెంట్ నాకు పంపించినా గానీ డైరెక్ట్ మీకు ఏ హెయిర్ స్టైల్ కావాలో ఆ హెయిర్ స్టైల్ నాకు ఒక ఫోటో పంపించినా, లేకపోతే ఇట్లా కావాలి అని చెప్పినా గానీ మేము చేసి కొరియర్ చేస్తాం. అట్లా చాలా మందికి వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడ ఫిక్సింగ్ సింపుల్ అండి. ఇప్పుడు ఎట్లా బయట నుంచి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మెయింటెనెన్స్ చేసుకోవడం కూడా కుదరదు. సో వాళ్ళకి టేప్ సిస్టమ్ అనేది మేము ప్రిఫర్ చేస్తాం అన్నమాట. టేప్ సిస్టమ్ అయినా క్లిప్ సిస్టమ్ అయినా అది వాళ్ళే సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఇంత దూరం వరకు రాలేరు కదా మెయింటెనెన్స్ కోసం మంత్లీ ఒకసారి. సో మనం ఏంటంటే వాళ్ళకు సెల్ఫ్ మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ తీసుకున్న వాళ్ళకు మనకి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి కూడా చెప్తాం. ఓకే అన్న, మన లుక్ గుడ్ హెయిర్ స్టూడియోలో మనకు ప్యాచెస్ ఏమేమి ఉంటాయి, అసలు ఎలా చేసుకుంటారు, వాటికి కాస్ట్ ఎలా ఉన్నా చెప్పారు కదా. ఒక ట్రయల్ మాకు ఒకసారి చూపిస్తారా అన్న? మనకు డెఫినెట్ గా చూపిస్తాం, ఆల్రెడీ క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ క్లయింట్ కి చూడండి ఎంత హెయిర్ లాస్ అయిందో. మొత్తం ఇక్కడ అంతా పోయింది, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా పోయింది, సో ఈ ఫ్రంట్ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మేము మెజర్మెంట్ తీసుకొని ఏ ప్యాచ్ అయితే సార్ కి సూట్ అవుతుందో అదే మాత్రమే మేము ఫిక్స్ చేసి హెయిర్ స్టైల్ సెట్ చేసి పెడతాం అన్నమాట. ఇప్పుడు మీకు సార్ యొక్క చేంజ్ ఓవర్ మీకు చూపిస్తాను, ఎట్లా చేంజ్ అవుతారు ఏంటనేది హెయిర్ పెట్టిన తర్వాత. మనం టేప్ సిస్టమ్ పెడుతున్నాం సార్ కి టేప్ సిస్టమే కావాలని అన్నారు, సో టేప్ సిస్టమ్ పెడుతున్నాము. చూడండి అసలు ట్రాన్స్ఫార్మేషన్ ఎలా ఉంటుందో. సో ఇదంతా హెయిర్ కట్ చేసిన తర్వాత అన్నమాట, ప్యాచ్ హెయిర్ కట్ చేసిన తర్వాత. అంటే ఈ మోడల్ మనకు పర్సన్ కి సెట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు ఎట్లా సెలబ్రిటీ లుక్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎండ్ ఆఫ్ ద డే సెలబ్రిటీ లుక్ రావడం కాదు, సార్ ఫేస్ కి ఏది సెట్ అవుతుంది అది మన ఫేస్ కి. ఇప్పుడు హెయిర్ లాస్ సార్ ఏజ్ కొంచెం ఓల్డ్ ఏజ్ కదా, సో దీనికి మనం ఫంకీ లాగా చేస్తే బాగుండదు. సో ఎవరికి ఎట్లా చేయాలనేది సింపుల్ లుక్ మేము సజెస్ట్ చేస్తాము. లేదు వాళ్ళకి ఏమన్నా ఏదైనా ఉన్న రిఫరెన్స్ ఫోటో ఉన్నా గానీ మేము చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉండాలంటే పక్కన వాళ్ళు ఎవరు గుర్తుపట్టదు, ఫుల్ న్యాచురల్ గా ఉండాలి. ఇంటికి వెళ్ళాక కొంచెం మెయింటెనెన్స్ సింపుల్ మెయింటెనెన్స్, కష్టం ఏమి ఉండదు. అది మేము డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడికి సర్వీసింగ్ కి మెయింటెనెన్స్ కి రాకపోతే కుదరనప్పుడు వాళ్ళు ఇంట్లో సెల్ఫ్ మెయింటెనెన్స్ ఎట్లా చేసుకోవాలనేది కూడా మేము చెప్పేస్తాం. అది ఎందుకంటే చాలా మంది లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తా ఉంటారు అక్కడ నుంచి, వాళ్ళకి కుదరదు మెయింటెనెన్స్ కి సర్వీసింగ్ కి ఇంత దూరం రావడం. సో వాళ్ళకి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఏంటి అని. అది మీరు ఇప్పుడు చూడండి సార్ లుక్ ఎంత చేంజ్ అయింది. సూపర్. అసలు మొత్తానికి అసలు లుక్ చేంజ్ అయిపోయింది. మా ఒరిజినల్ ఇప్పుడు హెయిర్ పోవడం వల్ల చాలా మంది డిప్రెషన్ గానీ లేకపోతే ఇట్లానే
ఓకే డ్రెస్సింగ్ సరిగ్గా చేసుకోకపోవడము, ఏది ఇష్టంగా చేసుకోవట్లేదు. ఓకే అని హెయిర్ మాత్రం మొత్తం మెంటాలిటీగా చేంజ్ చేస్తుంది. చేంజ్ అయిపోతుంది. ఓకే మంచి మంచి బట్టలు చూసే వాళ్ళు కూడా ఎటన్నా వెళ్ళాలన్నా గానీ మనము ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. ఓకే చూడండి, మీరే చూడండి, సూపర్, ఎంత న్యాచురల్ గా ఉంది. సూపర్. అంటే ఇప్పుడు మనకు అంకుల్ కొంచెం ఏజ్ కాబట్టి ఇది కొంచెం ఏజ్ తక్కువ అయితే మంచి మంచి చేసినవి కూడా ఉన్నాయి. నేను మీకు ఫోటోస్ షేర్ చేస్తాను. అంటే దాన్ని మెజర్మెంట్ తీసుకుంటారు అన్న ఇక్కడ మనకు? ఎందుకంటే ఇప్పుడు సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది కదా, ఈ మెజర్మెంట్ ప్యాచ్ మాత్రమే మేము చేస్తారు మనకు. నాన్ సర్జికల్. ఓకే, సో ఇది హెయిర్ కూడా న్యాచురల్, హ్యూమన్ న్యాచురల్, అందుకే ఇంత న్యాచురల్ గా కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఏంటంటే ఈ హెయిర్ కట్ ఇదంతా సైడ్ కూడా మ్యాచ్ అయ్యేలాగా మేము చేసుకుంటాం. ఓకే, అంటే కట్ చేస్తారు కదా అన్ని కట్ చేసి. ఓకే, ఇప్పుడు ఎవరు గుర్తుపడతారు ఇప్పుడు సార్ ప్యాచ్ పెట్టుకున్నారు లేదు కదా. సూపర్. ఓకే, అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, థిక్నెస్ బట్టి. ఓకే, ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ ని బట్టి కూడా ఉంటాయి. బేసిక్ ప్యాచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, హై క్వాలిటీ కూడా మనకు ఉంటుంది. మన దగ్గర అన్ని రీజనబుల్ ప్రైజెస్. అంటే మనకు మెయింటెనెన్స్ బట్టి ఎక్కువ డేస్ వస్తుంది అనేది మనకు. అట్లా కాదు, హెయిర్ క్వాలిటీ డ్యూరబిలిటీ అనేది అన్ని సేమ్ ఉంటది ఆల్మోస్ట్. ఓకే, హెయిర్ క్వాలిటీలో చేంజ్ ఉంటుంది. ఎంత క్వాలిటీ పెరుగుతా ఉంటే అంత న్యాచురాలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అట్లా క్వాలిటీ మనకి ఇప్పుడు చూపెట్టారు, ఆ క్వాలిటీ బట్టి తీసుకుంటే మనకు బెటర్ గా ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి కాల్ చేస్తారు. వాళ్ళు రాలేని వాళ్ళ కోసం కూడా మేము డైరెక్ట్ మెజర్మెంట్స్ పంపించినా, మేము కొరియర్ కూడా ఫోటోస్ పంపించినా మెజర్మెంట్ పంపించినా గానీ మేము కొరియర్ చేస్తాము, హెయిర్ కట్ చేసి పంపిస్తాం. అంటే వాళ్ళు ఎక్కడున్నా గానీ మేము షిప్ చేస్తాం. ఇక్కడికి వచ్చినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చూడండి ఎంత నేచురల్ ఉందో. సో ఇదన్నమాట మన వర్క్. ఓకే, సో టెక్నీషియన్స్ కూడా హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఓకే, డ్యామేజ్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.